అరటి ఒక చెట్టులా కనిపించినా నిజానికి ఇది ఒక మూలిక. అరటిపండులో నీటి శాతం కంటే ఘన పదార్థం ఎక్కువ శాతం ఉంటుంది. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావడంతో దీన్ని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం తీసుకోవచ్చు. 150 గ్రాముల మేక మాంసంలోనూ, సగానికి కోసిన కోడిగుడ్డులోనూ, 400 గ్రాముల ఆవు పాలలోనూ ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం ఒక మోస్తారు పొడవున్న అరటిపండులో ఉంటుంది. పెరిగే పిల్లలకు, వృద్ధులకు, వ్యాధుల నుండి కోలుకునే వారికి ఇది చక్కటి ఆహారం. అరటిపండు పైనుండే దళసరి తోలు సూక్ష్మ క్రిములను, విష పదార్థాలను అడ్డుకుంటూ రక్షణ కవచంగా పనిచేస్తుంది. మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే అరటిపండును తినడంలో అభ్యంతరం లేదు. కానీ డాక్టర్ సలహా పాటిస్తే మంచిది. అరటిపండులో సుమారు 100 క్యాలరీల శక్తి విడుదలవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్నవారికి శారీరక అవసరాలకు రోజుకు సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకుని అరటిపండును తినొచ్చు. అరటిలో కొవ్వు పదార్థం చాలా అల్ప మోతాదులో ఉంటుంది. ఈ కారణంతో దీన్ని కామెర్లలోనూ ఇతర కాలేయపు వ్యాధుల్లోనూ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీనిలో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ కాబట్టి దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్ లో వాడకూడదు. దీనిలోని పొటాషియం బీపీ, ఒత్తిడిని తగ్గిస్తుంది, శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. పచ్చి అరటికాయలు విరేచనాలను, పండిపోయినవి మలబద్ధకాన్ని, అల్సర్లను అరికడతాయి. డయేరియాను తగ్గించడంలో అరటి ఎంతో ఉపయోగపడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, అరటిపండు మనకు ఎంత మేలు చేస్తుందో. సో ఇక నుంచి అరటిపండ్లు బాగా తినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్యానికి అందరికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.